అనగనగా ఒక అడవిలో ఒక కంచెర గాడిద నివసిస్తూ ఉంటుంది. అది చాలా తెలివైనది. అదే అడవిలో ఒక పులి కూడా ఉంటుంది. అది చిన్న చిన్న జంతువులని భయపెట్టి తెలివిగా వెంటాడి చంపి తినేది. దాన్ని చూసి మిగిలిన జంతువులన్నీ చాలా భయపడేవి. అది అడవిలో తనకంటే బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు ఎవరూ లేరు అని విర్రవీగుతూ తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు కొన్ని జంతువులన్నీ కలిసి ఈ పులిని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తరిమేయాలి, అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా జీవించగలము అని మాట్లాడుకుంటూ ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ ఉండగా గాడిదకు ఒక ఉపాయం వస్తుంది. వెంటనే ఆ ఉపాయాన్ని మిగిలిన జంతువులకి చెబుతుంది. అది విన్న మిగిలిన జంతువులన్నీ ఆ ఉపాయం సరైనదేనని గాడిద చెప్పినట్టు చేయడానికి సరే అంటాయి. తర్వాత రోజు గాడిద తప్ప మిగిలిన జంతువులన్నీ పులి దగ్గరికి వెళ్ళి, పులిరాజా పులిరాజా, అటు పక్కన ఒక గాడిద ఉంది. అది నీకంటే చాలా తెలివైనదంట, దానిని నువ్వు ఏమీ చేయలేవంట అని చెప్పగానే పొగరెక్కిన పులికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ గాడిదను తినడానికి అటుగా వెళ్తుంది. అక్కడే ఉన్న గాడిద పులిని చూసి భయపడకుండా ఎదురుగా వచ్చి నిలబడుతుంది. పులి గాడిదతో ఇలా అంటుంది, ఏమే, నువ్వు చాలా తెలివైన దానివంట, అందరికంటే గొప్పదానివంట, ఇప్పుడు నిన్ను చంపి తినేస్తా. నా నుంచి నిన్ను ఎలా కాపాడుకుంటావో కాపాడుకో అని గట్టిగా అరుస్తుంది. అది విన్న గాడిద భయపడకుండా, పులిరాజా పులిరాజా, నన్ను నువ్వు అలాగే చంపి తినేద్దువులే కానీ ఇప్పుడు సరిగ్గా 5 రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తా. అప్పుడు నన్ను నువ్వు 3 ఛాన్సుల్లో తినేయాలి, లేదంటే నువ్వు ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి అని రెచ్చగొడుతుంది. పులికి ఇంకా కోపం వచ్చి పొగరగా, నిన్ను 3 ఛాన్సులకే కాదే, ఒకే ఒక్క దెబ్బకి చంపి తింటా, అలా తినలేదో ఈ అడవిని వదిలి వెళ్ళిపోతా అని చెప్తుంది. సరే అని అక్కడి నుంచి 2 వెళ్ళిపోతాయి. తర్వాత రోజు నుంచి గాడిద పక్కనే ఉన్న కొలంలో మునిగి ఆ పక్కనే ఉన్న మట్టిలో అటు ఇటు దొల్లి శరీరం అంతా మట్టి పూసుకొని అది బాగా ఎండిపోయే వరకు ఎండలో ఉంటుంది. ఇలా ప్రతిరోజు నీటిలో మునగడం, తర్వాత పక్కనే ఉన్న మట్టిలో దొల్లి శరీరం అంతా మట్టి పూసుకుంటూ ఉంటుంది. ఇట్లా 5 రోజులు కంటిన్యూగా చేస్తుంది. ఇలా చేయడం వలన గాడిద ఒంటిపై మట్టి జానెడెత్తున అతుక్కొని ఉంటుంది. సరే, 5 రోజుల తర్వాత పులి గాడిద దగ్గరకు వస్తుంది. గాడిదని చూసి, అబ్బా, ఎలాగో చనిపోతావని, నాకు ఆహారం అవుతావని బాగా తిని కండలు పెంచి ఉన్నావే, ఇప్పుడు నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటా అని పరిగెత్తుకు వచ్చి గాడిద పొట్టపైన కరుస్తుంది. ఇంకేముంది, పులి నోటి నిండా మట్టి వస్తుంది. అప్పుడు పులి వెంటనే ఏంది ఇలా అయింది అని మళ్ళా తిరిగి పరిగెత్తుకు వచ్చి కాలుపై కొరుకుతుంది. ఈసారి మళ్ళీ నోటి నిండా మట్టి వస్తుంది. పులికి ఏం చేయాలో అర్థం కాక ఈసారి ఎలాగైనా సరే దీన్ని చంపేయాలి అని ఈసారి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి పీకను గట్టిగా కొరుకుతుంది. అప్పుడు కూడా మళ్ళీ నోటి నిండా మట్టి వస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కాదు దానికి. తర్వాత ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి దిగులుగా సిగ్గుతో తలదించుకొని అడవిని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషంగా గాడిదను పొగుడుతూ కలిసి జీవిస్తాయి. నీతి ఏమిటంటే, ఎప్పుడు కూడా అందరికంటే మనమే గొప్పవారము, తెలివైన వారము అని అహం ఉండకూడదు. ఎందుకంటే మనల్ని మించిన వారు ఎందరో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.